కుండపోత వర్షానికి భాగ్యనగరం వణికిపోయింది. పగటి ఎండ తర్వాత ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు వాన దంచుకొట్టింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, కోటి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్ దాదాపుగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ వాన నీటిలోని వాహనాలు ముందుకు సాగుతున్నాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, జీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు ఎక్కడికక్కడ వాటర్ ఫ్లోటింగ్ క్లియర్ చేసే చర్యలు చేపట్టారు. ఇటు మాన్సూన్స్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఇటు ఐక్య కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉన్నాయి. అయితే అమీర్పేట మెట్రో స్టేషన్లోకి అయితే విపరీతంగా నీరు చేరుకుంది. దీంతో ఎక్కడికక్కడ ప్రయాణికులు అవస్థలు పడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. గచ్చిబౌలి నుంచే ఐక్య రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐక్య సెంటర్, ఏఎంబి, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లో అయితే భారీ ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. అంతేకాదు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్య వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. రైట్, ఇప్పుడు ఐక్య సెంటర్లో ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, మొత్తం మనకి విజువల్స్ లో కనపడుతోంది, ప్యాక్ అయిపోయింది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్ని గంటల నుంచి నరకయాత్ర పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు? ఐటీ కారిడార్లో సాధారణ రోజుల్లోనే సాయంత్రం వేళల్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ చూస్తుంటాం. ఈరోజు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి మరింత ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం మనం ఐక్యా సిగ్నల్ వద్ద ఉన్నాం. ఐక్యా సిగ్నల్ దగ్గర మొదలుకొని అప్ టు హైటెక్ సిటీ టువర్డ్స్ రోడ్లో జేఎన్టీయూ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. మధ్యాహ్నం మొదలైనటువంటి వర్షం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. చాలా చోట్ల రోడ్లపైన వరద నీరు వచ్చి చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలో సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి చూడు అక్కడక్కడ వాటర్ ల్యాగింగ్ ఉండడంతో వాహనాలు మరీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అన్నట్టుగా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం 1 కిలోమీటర్ వెళ్ళడానికి దాదాపు గంట టైం పడుతోంది. ముఖ్యంగా ఐకియా సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ చేసుకొని ఇటు హైటెక్ సిటీ వచ్చేటటువంటి రోడ్లో కేవలం 1 కిలోమీటర్ లేకపోతే ఆ 2 కిలోమీటర్ల పరిధిని రావడానికి దాదాపు 45 నిమిషాల నుంచి గంట టైం పడుతుంది. మనం చూస్తున్నాం కింద అండర్ బైపాస్ నుంచి వచ్చేటటువంటి అండర్వే నుంచి వచ్చేటటువంటి రోడ్ కానీ లేకపోతే ఇటు ఐకియా దగ్గర యూటర్న్ తీసుకొని వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా టువర్డ్స్ హైటెక్ సిటీ సైడ్ వెళ్ళేటటువంటి మార్గంలో ట్రాఫిక్ జామ్ ఉంది. అండర్ పాస్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, దానికి తోడు పైనుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కలిసే చోట మరింత ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు చాలా చోట్ల డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే యూటర్న్స్ వద్ద ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ కూడా డైవర్షన్స్ పెట్టారు. ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అటు నుంచి కూడా ఎక్కడైనా మళ్లించే విధంగా ఉంటే ఆ ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు. ఇక డిఆర్ఎఫ్తో సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వాటర్ను క్లియర్ చేస్తున్నారు. దీనికి తోడు ఉదయం కార్లలో వచ్చినటువంటి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా సాయంత్రం ఈ వర్షానికి ట్రాఫిక్ భయపడి చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో స్టేషన్ వైపు ఏ విధంగా వెళ్తున్నారు. మొత్తంగా ఒక జాతరను తలపించే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఈ అక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో స్టేషన్ వైపు వెళ్తున్నటువంటి వాళ్ళే. ఒకసారి మనం మెట్రో స్టేషన్లో కూడా దూరం నుంచి మనం గమనిస్తే అటు మెట్రో స్టేషన్ దగ్గర ఎంతమంది రద్దీ కనిపిస్తున్నారో మనం చూడొచ్చు. చాలామంది మార్నింగ్ 2 వీలర్ కానీ లేకపోతే 4 వీలర్స్లో వచ్చినటువంటి వాళ్ళు అయినా సరే వెహికల్స్ని ఆఫీస్ వద్దనే వదిలి మెట్రో ద్వారా వెళ్దామని చెప్పి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీంతో అటు మెట్రోలో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఈ వెహికల్స్ కదలడానికి కూడా వీలైనటువంటి విధంగా మారిపోయింది. కంప్లీట్ బంపర్ టు బంపర్గా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ 2 కిలోమీటర్లు ఐకియా వరకు ఉన్నటువంటి ఈ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాటడానికే దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఇది ఐక్యాలో ఇంచు కూడా కదలట్లేదు. గంట నుంచి కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ కూడా బారులు తీరి ఉన్నాయి. మొత్తం ప్యాక్ అయిపోయింది. ఐక్య సెంటర్, ఇటు ఏఎంబి, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్య వరకు కూడా బారులు తీరి ఉన్న వాహనాలన్నీ కూడా కొత్తగూడ, ఇటు గచ్చిబౌలిలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
వర్షం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇటు జీహెచ్ఎంసీ, జీఆర్ఎఫ్ అండ్ హైడ్రా బృందాలు సంయుక్తంగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేయడం, అలాగే ఆ రోడ్ల మీద నిలిచి ఉన్న నీటిని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఆ వాటర్ ఫ్లోటింగ్ను కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అయినప్పటికీ కూడా